మత్స్యకారులకు ప్రభుత్వము నుండి ఆర్థిక సహాయం ఇప్పించండి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి, ధర్మారం గ్రామాల దాదాపు 100 కుటుంబాల మత్స్యకారులు బిట్టుపల్లి పెద్ద చెరువులో గత ప్రభుత్వం మత్స్యకారులార్థిక స్వావలంబన కోసం ప్రభుత్వమే ఉచితంగా చేపలు పంపిణీ చేసినది. అదేవిధంగా గత వర్షాకాలంలో ఉచితంగా పంపిణీ చేసిన చేపలను బిట్టుపెల్లి గ్రామ చెరువులో పెంపకానికి పోసుకోగా ప్రస్తుతం చెరువు వెనకాల ఉన్న రైతులు తమ పంట పొలాలకు ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో చెరువులో ఉన్న నీళ్లను మోటార్ల ద్వారా వరి పంటకు వినియోగించుకున్నారు. అందువల్ల చెరువులో ఉన్న చేపలు అన్ని చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా బిట్టుపల్లి ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు గంగుల శంకర్ మాట్లాడుతూ సుమారు 5 లక్షల రూపాయల మేరకు చేపలు చనిపోవడం జరిగిందని, మాకు భారీగా మత్స్య సంపద నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందించి మాకు ఆర్థిక సహాయము ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబుని వేడుకుంటున్నామని అన్నారు. మంత్రి మండలం బిట్టుపల్లి గద్దలపల్లి విలేజ్ పెద్దపల్లి జిల్లా. అయితే మత్స్యకారులు అందరం కలిసి పెద్ద చెరువులో చేపలు పోసుకోవడం జరిగింది. 2 గ్రామాల మత్స్యకారులు కనీసం ఒక 100 కుటుంబాలు ఉంటాయి 2 గ్రామాలలో కలిసి. వచ్చి ఒక 50 లక్షల రూపాయల విలువైన మత్స్య సంపద నేడు కోల్పోవడం జరిగింది. వర్షాలు ఉన్నా కానీ మనకు సరైన నీళ్లు రాక మరి ఉన్న నీళ్లను కొంతమంది రైతులు దొంగసాటుగా ఇంజన్లు పెట్టుకొని చెరువు కట్ట వెనుక వెళ్ళి లైన్లు వేసి చెరువును మొత్తం కంప్లీట్గా లూటి చేయడం జరిగింది. ఆ విధంగా మత్స్యకారులు చాలా వరకు నష్టపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారంగా ముదిరాజులను ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం. మాది పెద్దలపల్లి బిట్టుపల్లి అని మంత్రి మండలంలో పెద్దపల్లి జిల్లా బిట్టుపల్లి పెద్ద చెరువు ఇది. అయితే సరైన నీళ్లు లేక ఒక 50 లక్షల విలువైన మత్స్య సంపద చనిపోవడం జరిగింది. ఇట్లాంటి విషయాన్ని గవర్నమెంట్కు బిట్టుపల్లి 2 గ్రామాల ముదిరాజు కులస్తులు కనీసం ఒక 100 మంది దాకా జీవనోపాధి కోల్పోయారు. ఇట్లాంటి దాని మీద గవర్నమెంట్ సరైన టైంలో నీటి సౌకర్యం లేక ఇంత పెద్ద చెరువు మండలంలో పెద్ద చెరువు అయినటువంటి బిట్టుపల్లి పెద్ద చెరువు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు ఏదైనా ఆర్థికంగా సహాయం ఇప్పించగలరని కోరుచున్నాం.